ఏంటి నువ్వు కూడా పెట్టుకో. లేదండి, మీరు రావడం లేట్ అయిందని చెప్పేసి నేను పప్పన్నం తినేసా. ముక్కలు ఎక్కువ వచ్చుంటే ఇంకా బాగుండేదండి. ఏంటి ఇవన్నీ ఆ వెంకట్రావు క్యాంటీన్ లో లిస్ట్ లో ఉన్నట్టున్నాయి. నాకు స్నాక్స్ తింటే సినిమా చూడకపోతే సినిమా చూసినట్టే ఉండదండి. మనం వెళ్ళే సినిమా చూడడానికి అండి, ఇలా స్నాక్స్ తినడానికి కాదు. దాంట్లో చాలా చూసాం. డైటింగ్ లాగే ఉండాలి. ఇడ్లీనా? అదేంటి నిన్న నైట్ దోశలు చేస్తానన్నావు కదా? అవునండి, దోశ పిండి తక్కువ ఉంది, 4 దోశలే వచ్చాయి. మీరు లేవడం లేట్ అయిందని చెప్పేసి నేను తినేసాను. అందుకని మీకోసం ఇడ్లీలు చేశానండి, తినండి, బాగుంటాయి. చట్నీ చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఆహా, నేను టేస్ట్ చేయలేదులేండి. ఇందా నేను పెడతా. అయ్యో వద్దండి, ఇందులో ఉన్నాయిగా, నేను తినేస్తాను. సరే. ఈరోజు చట్నీ సూపర్గా వచ్చిందండి. ఏమండి, 2 ఇడ్లీలు తీసుకురానా? తెలుసు కదా 2 ఇడ్లీ నేను తినేది. అవునా? అయ్యో, ఇంకా 2 ఇడ్లీలు మిగిలిపోయాయే. నువ్వు తిను, ఆడవాళ్ళు గట్టిగా తినాలి కదా. మరి మా అమ్మ ఏంటండి ఎప్పుడు తిండిపోతు మొహం దానా, ఎప్పుడు తింటూ కూర్చుంటావు, అసలు పిచ్చి మొహం దానివేం తిడుతూ ఉంటుంది. నువ్వు పడుచుకోవద్దు, నువ్వు తినలే. తెచ్చుకుంటాను. లేదులే, నైట్ ఏమైనా తక్కువ తింటుంది, అందుకని ఇప్పుడు ఎక్కువ తింటుంది. ఆకలేసిందేమో, అంతే. హలో గౌతమి, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. అవునా? నేను బిర్యానీ తీసుకొస్తున్నాను. అబ్బా, ఏం చేసావు? అబ్బా, నేను అన్నం పప్పు వండేసానండి. పర్లేదులే, అవి నైట్కి తినేద్దాము. ఇప్పుడు బిర్యానీ తెస్తున్నా కదా, బిర్యానీ తిందాం. సరే అండి. అవుతుంది, అంతలోపు కొంచెం పప్పన్నం తినేస్తే నైట్కి రైస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బాగుంది. గౌ, బిర్యానీ తొందర్రా. ఏంటి, ప్లేట్స్ తీసుకునిరా. స్టార్ట్ చేద్దాం, వేడివేడిగా ఉంది. బా, స్మెల్ అదిరిపోతుంది. ఏంటి నువ్వు కూడా పెట్టుకో. లేదండి, మీరు రావడం లేట్ అయిందని చెప్పేసి నేను పప్పన్నం తినేసా. తినేసావా? సరే, ఏముందిలే, నైట్ వెయిట్ చేసుకుని తిన్నా బానే ఉంటుంది. సరే అండి. స్మెల్ అదిరిపోతుంది అసలు. అంత బాగుందా స్మెల్? ఎక్కడి నుంచి అనుకున్నావు తెచ్చింది? ఎక్కడి నుంచి? మన ఫేవరెట్ ప్యారడైజ్ నుంచి. ప్యారడైజ్ బిర్యానీయా? ఇందాకే తిన్నానన్నావు. అంటే బిర్యానీ కదండి, ఫ్రెష్గా తింటేనే బాగుంటుంది. లేట్ అయ్యే కొద్దీ టేస్ట్ పోతుందండి.
అంటే కొంచెం ముక్కలు ఎక్కువ వచ్చుంటే ఇంకా బాగుండేదండి. వాటర్ ఎక్కడ ఉంది? ఇది కూడా ఎందుకు వేస్ట్ చేయడం? మంచి సినిమా బుక్ చేయవే, చాలా రోజులు అయింది వెళ్ళి. ఇదిగోండి పేమెంట్ చేసేయండి. 1400 టికెట్ ఎట్లు తగ్గించామన్నారు? 2 పాప్కార్న్, 2 కోక్, 1 నాచోస్, 2 సమోసానా? ఏంటి ఇవన్నీ? ఆ వెంకట్రావు క్యాంటీన్ లో లిస్ట్ లో ఉన్నట్టున్నాయి. నాకు స్నాక్స్ తింటే సినిమా చూడకపోతే సినిమా చూసినట్టే ఉండదండి. మనం వెళ్ళే సినిమా చూడడానికండి, ఇలా స్నాక్స్ తినడానికి కాదు. ఆహా, మరైతే సినిమా థియేటర్స్ లో క్యాంటీన్ ఎందుకు పెట్టినట్టు? మీరు అదా లాజికల్ చెప్పమాకండి. అవి లాజిక్లు కాదు, ఫ్యాక్ట్స్. మర్చిపోయా, ఒక్క నిమిషం ఇవ్వండి. ఏంటి, క్యాన్సిల్ చేసేద్దామా? వద్దండి, ఒక్క నిమిషం ఇవ్వండి. ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేశానండి, మర్చిపోయాను. ఇంతకు ఏం సినిమా చేసావు? పొలాచి కూర్చునా? ఇదేంటి ఏదో మలయాళం సినిమా చేసావు? ఏంటోనండి, స్నాక్స్ పెట్టుకునే ఆతృతలో సినిమా ఏంటో మర్చిపోయాను. ఒక పని చేయి, ఈ సమోసాలు పక్కింట్లో ఇచ్చేసి మనం బజ్జీలు తినేద్దాం. ఎందుకు? వాళ్ళకెందుకు ఇవ్వటం? ఏయ్, లాస్ట్ టైం ఇచ్చారు కదే. ఇచ్చాలి, ముష్టి 4 బోండాలు, ఇంకో 4 ఇస్తే ఏమవుతుంది? ఏం కాదు, ఇచ్చేసేయి. ఇప్పుడు ఏమన్నా మనం ఎక్కడ తింటాను చెప్పు? ఎందుకు తినలేమండి, మనిద్దరం కలిసి తినలేమా? నాకు ఒక సమోసా చాలు, అంతకుమించి నేను తినలేను. ఏంటో మీరు ఏమి తినరు, నాకేమో తిండి మిగిలిపోతే చూస్తూ ఊరుకోలేను. ఏముంది, 4 బజ్జీలు, 2 బోండాలు, 2 సమోసాలేగా. నేను తినేసి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తాలేండి. మళ్ళీ నైట్ డిన్నరా? డిన్నర్ లేకపోతే ఇలాగా నాకు అసలు గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఏమండి, నేనేమన్నా కొద్దిగా లావ్ అయ్యానంటారా? రోజు అట్లా తింటే లావుకి ఎట్లా అవుతావు అన్నారా? మీరు అన్నారా? ఇంతవరకు మా అమ్మే అనుకుంటున్నాను, ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారా? రేపటి నుంచి చూడండి, డైటింగ్ వర్కౌట్స్ అని చెప్పేసి పూజా హెగ్డేలా తయారైపోతాను. అంటే నా ఉద్దేశం అది కాదు, హెవీగా తింటే ఎవరన్నా లావ్ అవుతారని. అదిగో మళ్ళీ అలాగే అంటారు. నేను తినేటప్పుడు చెప్పొచ్చుగా, ఇప్పుడు ఎందుకు చెప్పడం? అలా కాదే, అంటే నేను తింటున్నా అని చెప్పేసి మీ మనసులో ఇంత పెట్టుకున్నారనమాట. అది కూడా నిజమే. మీ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నానేగా. చెప్తా, రేపటి నుంచి చెప్తా, పూజా హెగ్డే ఆన్ ద వే. ఒకసారి పాత ఫోటో కూడా చూసేసి వెళ్ళు. చూసాలే. అదిరిపోయింది. నిజంగా అంత బాగుందా? మరే ఓయ్, డైటింగ్ అన్నావు, ఆల్రెడీ కొంచెం రైస్ తిన్నావుగా, చాలులే. అయినా ఈరోజు 30 కదా, అయినా ఎవరైనా మంత్ ఎన్ని నుంచి డైటింగ్ స్టార్ట్ చేస్తారా? మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, కానీ నేను కూడా ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు తినేస్తాను. చాలులే, ఇట్లాంటివి చాలా చూసాం. డైటింగ్ లాగే ఉండాలి. ఎల్లు. బిర్యానీ మిస్ అయిపోయింది. అబ్బా, ఎంత ఆకలిస్తుందో. అంటే మిగిలిపోయింది కదా అని. నిజంగా డెడికేషన్ ఉండదు. అలాంటప్పుడు చెప్ప మాకు, సరేనా? ఇంకోసారి నువ్వు చెప్పావు అనుకో, నేను నమ్మను కూడా నమ్మను. ఎలా తింటున్నావు చూడు, అర్ధరాత్రి దొంగతనంగా పిల్లొచ్చుది అన్నట్టు. కానీ తిను.
తెలుసా పిజ్జా అదిరిపోయింది అసలు. బా ఈ సాస్ ఇట్లా వేసుకొని తింటే బా చూస్తుంటేనే ఏమన్నా ఉందా టేస్ట్. సూపర్ అదిరిపోయింది అసలు పిజ్జా. ఇలాంటి పిజ్జా తినకుండా మిస్ చేసుకున్నారంటే అసలు. ఒకసారి ట్రావా కొంచెం సాస్ తీయాలి నువ్వు, నాకు రావట్లా. ఏం లేదు, ఈ కెచప్ ఓపెన్ చేసి దీని మీద చల్లవా. పర్లేదే, బాగానే కంట్రోల్ చేసుకుంటున్నావు. కానీ వద్దు. అరే ఏం పర్లేదు, నేనే చెప్తున్నా కదా తిను. వద్దు, నేను కంట్రోల్ చేసుకోగలను. ఏంటే మీ అమ్మాయిలు ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఇలాగా అది ఉండాల్సింది. ఏదైనా ఫుడ్ లిమిట్గా తింటూ దాని తగ్గట్టు వర్కౌట్స్ కానీ యోగా కానీ చేసుకుంటూ హెల్త్ బాగుంటుంది, నీ వెయిట్ కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. అంతేగాని పూర్తిగా తినడం అనేసి నీరసం వచ్చి రోగిష్ దానిలా తయారవుతావు. సరేనా, నా మాటిని తిను. ఎప్పుడైనా కూడా లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, లిమిట్గా తింటూ వర్కౌట్స్ చేస్తే అన్నీ బాగుంటాయి. అది మెయింటైన్ చేయి, సరేనా? కదా, అంతే. సరే. అమ్మా, మీ అమ్మాయిని అస్సలు మార్చలేమే స్వామి.